ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? అంటే క్యాండిడేట్స్ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నారు, సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నారు, లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. నేను బీజేపీ అనుకున్నాను. బీజేపీ ఛాన్స్ తెలుసా ఈటల రాజేందర్? తెలుసు. ఎందుకన్నా ఈటల రాజేందర్ అందరూ అంటారు? అంటే అతను చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు పార్టీలో, చాలా ఇయర్స్ నుంచి సర్వీస్ లో ఉన్నారు. సో మనం కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కోసం చూస్తున్నాం. సెంట్రల్ లో ఎవరు ఉండాలి? సెంట్రల్లో మోడీ ఫర్ షూర్, మోడీ. లైక్ నేషనల్ సెక్యూరిటీ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎవరు బీజేపీ వచ్చినప్పటి నుంచి నేషనల్ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది. సో మళ్ళీ మోడీ వస్తారు. మళ్ళీ మోడీ వస్తారు. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారంటో? ఈటల రాజేందర్ గెలుస్తుండొచ్చు బీజేపీ, ఎందుకంటే బీజేపీకి ఓటేస్తారు సెంట్రల్ ఎలక్షన్స్ అని. చూడేనా ఈటల రాజేందర్? చాలా అలిగేషన్స్ ఉన్నాయి కదా, అది మామూలు జనాలకు అందరి దగ్గర ఉంటాడంట. ఉంటాడు, అది నాకు తెలియదు. ఎందుకంటే ఆయనది ఇక్కడ కాదు కదా, ఆయన అటు సైడ్ కదా. ఏంటది నియోజకవర్గం అనేది హుజురాబాద్ నియోజకవర్గం అనేది. సో ఆడ పోటీ చేసి గెలిచిండు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంపీ స్ట్రాంగ్, ఇది చాలా పెద్ద నియోజకవర్గం కాబట్టి ఆయన తీసుకొచ్చి పెట్టి. మినిస్టర్ ఉన్నప్పుడు బాగా పనిచేసిన పేరు ఉంది అని చెప్పేసి అంటారు. ఉంది అదే హెల్త్ మినిస్ట్రీలో బాగా పనిచేసిన ఉంది. అదే మరి ఏమో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు దీంట్లో బీజేపీలో జాయిన్ అయింది కదా. బీజేపీ గెలిచే అవకాశం ఉన్నాయి మల్కాజ్గిరి? గెలిచే అవకాశం బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి బీజేపీకే ఓటేస్తారు ఈ సెంట్రల్ ఎలక్షన్స్ అంటే. ఇంకా అట్లా సెంట్రల్ లెవెల్ ఉండాలి, సెంట్రల్ లో మోడీ ఉండాలి. పక్క గెలుస్తాడు మోడీ గెలుస్తాడు షూర్ గా. ఎందుకని మోడీ ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకు మోడీ కావద్దంటే. చాలా మోడీయే రావాలి యాక్చువల్ గా. అంటే ఎక్స్టర్నల్ వరల్డ్ లోనే టాప్ 3 లీడర్స్ ఇస్తే అలా మోడీ ఉంటాడు. మోడీని చూసుకొని అందరు వస్తారు మోడీ వెనుక. అట్లాంటి ఫాలోయింగ్ పెంచుకుంది మోడీ. సో ఆబ్వియస్ గా మోడీనే రావాలి. మోడీ వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది. మళ్ళీ మీరన్నా బీజేపీ. ఇక్కడ ఈటల రాజేందర్ గెలుస్తారంటారు మల్కాజ్గిరిలో? అదంతా నాకు పాలిటిక్స్ అంత తెలియదు కానీ హర్ఘర్ మోడీ, ఓట్ ఫర్ బీజేపీ అంతే. సెంట్రల్ లో మోడీ కావాలండి. మోడీ ఇక్కడ కూడా అయితే బీజేపీ గెలుస్తుంది అంటారు మల్కాజ్గిరి. మేబీ గెలవచ్చు, అది ఇక్కడ తెలియదు కానీ సెంట్రల్ అయితే మోడీ, మళ్ళీ మోడీ, థర్డ్ టైం మోడీ. మీరైతే ఈటల రాజేందర్కి ఓటేస్తాను. బీజేపీ. బీజేపీ ఎందుకు మోడీ? ఎందుకు మోడీ అంటే మన ఇండియా ఎకనామీ పెంచాడు, ఇంకా చాలా డెవలప్ చేసాడు. $5 ట్రిలియన్ $5 ట్రిలియన్ అదొకటి. ఇంకా అయితే అంటావా మన $5 ట్రిలియన్? ఇంకేంటంటే కొంచెం 3 ట్రిలియన్ 3కి వచ్చేసింది, కొంచెం సెక్యూర్ ఉంటుంది మనకి. అందుకోసం మోడీ, హర్ఘర్ మోడీ. పక్క 400 సీట్లు వస్తాయంటారు ఈసారి. 600 వచ్చినా ఎంత వచ్చినా అని మోడీ మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ మోడీ. ఈ మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? ఈటల రాజేందర్ పక్కా అన్న. ఎందుకన్నా? దేశం కోసం ధర్మం కోసం ఈటల రాజేందరే పోరాడతారు. మోడీ ఉన్నంత కాలం మన బీజేపీ గెలుపు ఖాయం. వస్తారంట సెంట్రల్ లో మళ్ళీ ఈసారి? సెంట్రల్లో మోడీ పక్కా 370 సీట్లు కన్ఫామ్గా కొడతాడు. రాజ్యాంగం కూడా మారుతుంది. మళ్ళీ పక్కా అంటారు. పక్కా గెలుస్తాడు అన్న. ఏం చేసిండు అంతగానో మోడీ 10 సంవత్సరాలు? మోడీ 10 సంవత్సరాలు ఏం చేసిండంటే మెయిన్ టాపిక్ ఏంటంటే రామ్ మందిర్ అన్న. రామ్ మందిర్ కట్టిడు, 500 సంవత్సరాల కళ నిలబెట్టిండు. కోవిడ్లో వ్యాక్సిన్ వేయడం కారణం మన కరప్షన్ ఒకటి. 99% మనకి స్టేట్ నడుస్తుందంటే సెంట్రల్ వల్లనే. ఇప్పుడు మోడీ ఇక్కడికి ఈటల రాజేందర్ రావడం వల్లనే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఈటల రాజేందర్ రావడం వల్ల అలా అని కాదు కానీ మోడీ ముఖం చూసి చేస్తారన్న. ఈటల రాజేందర్ కూడా చేసిండు, చాలా చేసిండు. మరి ఈటల కూడా 2 సార్లు మినిస్టర్ చేసిండు. ఇప్పుడు గెలిచినా కూడా సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. అదన్నా అందుబాటులో ఉంటాడా మరి ఈటల అందరికి అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి తమ్మి అని చెప్పి కూడా మంచిగా మాట్లాడతాడు. చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు మరి? చుట్టుపక్కల వాళ్ళు కూడా గల్లీలో ఎవరన్నా ఉండనన్న, ఢిల్లీలో మాత్రం మోడీ కావాలని చెప్తున్నారు. మోడీ అంటే మళ్ళీ ఇక్కడ బీజేపీ రావాలి. ఈసారి టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మోడీకి ఓటేస్తామన్నారు. మైనారిటీలు కూడా చాలా మంది ఈసారి మోడీయే కావాలి మాకు అని చెప్పి ఉన్నారు. మీరు ఎప్పుడన్నా ఎవరు గెలుస్తారన్నా ఇక్కడ మల్కాజ్గిరిలో? ఈటల రాజేందర్. ఎందుకన్నా? ఉద్యమకారుడు, ఫస్ట్ నుంచి ఉన్నాడు, అందరికి అందుబాటులో ఉన్నాడు. అందుకోసం మంచోడేనా? మంచోడు, మాకు తెలిసిన అందరూ మంచి. ఎందుకు అంతగానో అభిమానం ఈటల అంటే? అంతగానం అంటే ఉన్న క్యాండిడేట్లు అందరిలో ఆయన
ఎప్పటి నుంచో తెలిసినవాడు, ఉద్యమకారుడు. కోవిడ్లో అందరికి వ్యాక్సిన్ వేయించిండు, హాస్పిటల్ చుట్టూ తిరిగిండంట. చాలా మంది చెప్తుంటే నేను కూడా చూశాను, టీవీలలో చూశాను. అందుకే సెంట్రల్ లెవెల్ ఉండాలి. సెంటర్లో మోడీ అన్న, మోడీ వస్తాడు మళ్ళీ. మోడీ వస్తాడు. 10 సంవత్సరాలు మంచిగా చేసిండు మరి. చేసిండన్న, వ్యాక్సిన్లు ఇచ్చిండు కానీ, ఈ రామ మందిర్ నిర్మాణం కానీ, ఇలాంటివి చాలా ఎన్నో చేసిండు. ఆర్టికల్ 370 రద్దు కానీ, ఇలాంటివి చాలా చేసిండు మోడీ. ఇప్పుడున్న క్యాండిడేట్లో కూడా రాగిడి లక్ష్మారెడ్డి కొత్త క్యాండిడేటే, పార్టీ జంప్ అయిన మనిషే. ఇప్పుడున్న పట్నం మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి కూడా ఎక్కడో చేబేలాలు ఉంటారు. చేబేలాల నుండి ఇక్కడ పోటీ చేసినా మనకి యూజ్ లేదు. ఇప్పుడు ఒకవేళ ఈయన గెలిచినా కూడా అటు వెళ్ళాలి, రాగిడి గెలిచినా ఉప్పల్ పోవాలి. మనకి అందుబాటులో మన పార్లమెంట్లో ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్. సో ఈటల రాజేందర్ని గెలిపించుకోవడం మనకి ఇంపార్టెంట్.